ఒకే ఒక్కడు భారత విజయానికి తెర వెనుక హీరో. భారత్ను వెన్ను తట్టి ముందుకు నడిపాడు. ఆటగాళ్లను ప్రోత్సహించాడు. తప్పు చేస్తే మందలించాడు, గెలిస్తే అభినందించాడు. అంతేకాదు ఆటలో టీంగా రాణించడం ఎలాగో నేర్పించాడు. ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోకుండా స్పోర్టివ్గా ఎలా తీసుకోవాలో చూపించాడు. ఆయన ఇచ్చిన ధైర్యంతో టీమిండియా T20 వరల్డ్ కప్ లో రాణించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత కప్ ని ముద్దాడి విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియాలో ఇంతటి మార్పునకు కారణం ఎవరంటే ఇంకెవరు, హెడ్ కోచ్ ద్రావిడే. 2007 వన్డే ప్రపంచ కప్ విండీస్ లోనే జరిగిన ఈ మెగా టోర్నీని భారత క్రీడాభిమానులు దీనికి సంబంధించి వన్డే ప్రపంచ కప్ విండీస్ లోనే జరిగిన ఈ మెగా టోర్నీని భారత క్రీడాభిమానులు పొరపాటున కూడా గుర్తుంచుకోకపోవడానికి ఇష్టపడరు. ఇక గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లా జట్టు సూపర్ 8 కి వెళ్ళగా బెర్ముడాలో కలిసి భారత్ ఇంటిముఖం పట్టింది. అప్పుడు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆ దారుణ పరాభవంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ద్రవిడ్ సారథ్యం కూడా కోల్పోయాడు. సుదీర్ఘకాలం భారత్ కాడిన అతడి ఖాతాలో ఒక్క వరల్డ్ కప్ కూడా లేకుండానే ముగిసిపోయింది.